వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడ్డీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటి అంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన మైదా పిండి వాళ్ళు తయారు చేసానండి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది ప్రాసెస్ అంతా నేను క్లియర్గా చూపించాను. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదైతే మనకి చాలా క్రిస్ప్ ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో నేనైతే డిఫరెంట్ షేప్స్లో మనం చేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ షేప్ చేసుకున్నాను. సో ఇలాగా చూసారు ఎంత క్రిస్ప్ ఉందో. ఇలా మనం అనమాట. సో ఇవి మనము ఎంజాయ్ చేయొచ్చండి, లైక్ టీ టైమ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కూడా లేట్ చేయకుండా చూద్దాం. లెట్స్ గో. సో మనకి మైదా పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో ముందుకైతే నేను ఒక ఫుల్ కప్ మైదా తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ రవ్వ అండ్ 1 టేబుల్ స్పూన్ నూపప్పు అండి. ఇది నేను తెల్ల నూపప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అందులోనే దానికి ఇది కాలాజీరా అంటారనమాట. కాలాజీరా తీసుకున్నాను, అది 1/2 టేబుల్ స్పూన్ అనొచ్చు. అండ్ ఇది జీలకర్ర. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో నేను ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను, మిక్సింగ్ బౌల్లోకి. సో మైదా పిండి, వరిపిండి, అది బియ్యం పిండి, నూపప్పు, జీలకర్ర, కాలాజీరా అండ్ కరాచీ నూక రవ్వ. అందులోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే సేమ్ క్వాంటిటీతో ఉప్పు తీసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ కారం అయితే సేమ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు. సో మీరు సాల్ట్ అయితే మీరు కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి, టేస్ట్ సరిపడినంత యాడ్ చేసుకోండి. కూడా బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక గరిటెడు మరుగు నూనె వేసుకున్నాను అండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నూనె వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా మీకు అక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వస్తాయి అన్నమాట మరుగు నూనె వేసినప్పుడు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. సో నూనె యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కలిపిన తర్వాత ఇలా మనకి ఉండేలా చిన్నదంటే ఇలాగా నొక్కితే నొక్కేయడనమాట. అలా వచ్చింది అంటే మనం సరిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలో మిక్స్ చేసుకుందాము. సో ఇలా మనం కొద్దిగా వేసుకోవాలండి. సో ఎంత క్వాంటిటీ వాటర్ వేస్తామన్నది చెప్పలేము. సో మనం అలా కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. సో మనమైతే పిండిని ఇలా కలుపుకోవాలండి. సో నొక్కెడితే ఇలా నొక్కడాలన్నమాట. సో మనమైతే పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో నేనైతే ఇలా ఉండల్లాగా నేను తయారు చేసుకున్నాను అండి. చిన్న ఉండలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ కింద ఒత్తుకుందాము. సో అందుకని కొద్దిగా పిండి కూడా పక్కన వేసుకున్నాను, మైదా పిండి. సో ఇలాగా ఒత్తుకుంటూ ఉండాలి. షీట్ తయారు చేసుకున్నానండి. సో మిగతా మొత్తాన్ని కూడా మీరు అలా షీట్లో తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఇలా ఉండాలన్నమాట. మనకి మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా ఉంచిన తర్వాత దీన్ని మనం షేప్స్ కింద కట్ చేసుకుందాం. సో నేనైతే ఈ షేపర్ తీసుకున్నాను, ఫ్లవర్ షేప్. సో మీకు కావాలంటే సర్కిల్ తీసుకోవచ్చు, హార్టింగ్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే షేప్స్ అవైలబుల్ ఉన్నాయో వాటితో మీరు ట్రై చేయొచ్చు. లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న బాటిల్స్తో కానీ, లేదా అంటే మూతలు ఉంటాయి కదా, డబ్బా మూతలు అవి ఉంటాయి కదా, సో వాటితో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో అప్పుడైతే నేను దీన్ని షేప్స్ కింద కట్ చేసుకుంటాను. సో ఇలాగ షేప్స్ కింద కట్ చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. సో నేను ప్యారలల్గా ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. సో నాకైతే 1/2 వరకు అయితే ఆయిల్ పట్టింది. సో ఇప్పుడు దాంట్లో మనము ఈ చెక్కలన్నింటినీ కూడా వేయించుకుందాం. సో ఈ వడలన్నింటినీ వేయించుకుందాం. సో మీరు కావాలంటే ఏ షేప్ అంటే ఆ షేప్లో మీరు చేసుకోవచ్చండి వీటిని. సో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వేస్తే ఆయిల్లో అది సో ఇలాగే తేలిందంటే మనకి ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు ఒకసారి అయితే వీటిలన్నింటినీ వేయించేసుకుందాము. సో ఇలా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని నేను వేయించేసుకుంటున్నాను. సో నా పెనానికి ఎన్నైతే పడితే అన్ని వేసుకుంటున్నానండి. సో మీరు కూడా మీ పెనానికి తరిగినట్టు వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి, వేయించుకోవాలి. అటు ఇటు కూడా వేయించుకోవాలి. సో మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని 2 వైపులా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి, అంతే. ఇలాగే మిగతా ముద్దని కూడా మీరు షేప్స్ కింద తయారు చేసుకొని మీరు వేయించేసుకోవాలి, అంతే. అంతండి. సో క్రిస్పీగా ఉన్నాయి కదా, చూడండి మనకి ఇలా వస్తాయి అన్నమాట. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.